హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కొచ్చి సిస్టర్స్. దానికి కావాల్సిన ప్రాసెస్ చెప్తాను. ఒక బౌల్లో 1 కప్ పూరి పిండి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని పాలు వేసుకుంటూ డోలా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ హార్డ్గా కాదు, అలాగని మరీ సాఫ్ట్గా కాదు, మీడియంలో ప్రిపేర్ చేసుకోవాలి. కొన్ని పాలు వేసుకుంటూ ఇది డోలా ప్రిపేర్ చేసుకోవాలి. డో అయ్యాక ఏం చేయాలో చెప్తాను. ఇలా డోలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది 10 to 15 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో హాఫ్ కప్ షుగర్ వేసుకొని వాటర్ పోసుకొని పాకంలో ప్రిపేర్ చేసుకోవాలి. జస్ట్ షుగర్ మెల్ట్ అయ్యేదాకా ఉంచుకుంటే సరిపోద్ది. దీనికి తీగ పాకం అలాగేం లేదు. షుగర్ మెల్ట్ అయ్యేదాకా ఉంచుకోవాలి. ఈ పాకం అయ్యాక ఏం చేయాలో చెప్తాను. ఈ పాకంలో చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకోవాలి. అండ్ ఇందులో 2 to 3 డ్రాప్స్ నిమ్మరసం వేసుకోవాలి. ఈ స్వీట్కి ఈ పానకంతోనే స్పెషాలిటీ. షుగర్ మెల్ట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇది కొంచెం కూల్ అయ్యాక ఫ్రిడ్జ్లో ఇది కూడా 10 to 15 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా 10 to 15 minutes అయ్యాక డో బయటికి తీసుకొని దీన్ని ఇప్పుడు 2 ఈక్వల్ పార్ట్స్లో చేసుకోవాలి. ఇలా స్క్వేర్ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఈ డోని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా గీతలు పెట్టి ఇలా డివైడ్ చేసుకోవాలి. వీటిని ఇలా 4 లైన్స్ పెట్టాలి. ఇప్పుడు చల్లారలానే వాడు ఫ్రిడ్జ్లో పెట్టింది. ఎందుకు చల్లారుడు? అయ్యో అప్పుడే ఇయ్యక అన్ని నేను చెవు పెట్టాలి. ఇది ఒక్కటేసిన తీసరే అది మంచి కుదరలేదన్నావు కదా, తీయాలి. ఇంకా ఇందాక వచ్చిన వాయిస్ ఇగ్నోర్ చేయండి ప్లీజ్. అండ్ ఇది ఇలా జరలాగా అల్లుకోవాలి. పిండిని స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఇలా వీటిని 3 స్ట్రైక్స్ పెట్టుకొని ఇలా జరలాగా అల్లుకోవాలి. ఇవి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నీ ప్రిపేర్ అయ్యి ఫ్రై అయ్యాక ఏం చేయాలో చూపెడతాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక 10 to 15 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాకంలో ఇలా వేసుకొని 2 sides తిప్పుకోవాలి. ఇవన్నీ అయ్యాక సర్వింగ్ ప్లేట్లో పెట్టి ఎలా ఉందో చూపెడతాను. సర్వింగ్ ప్లేట్లో పెట్టి చూపెట్టే ముందు మీకు ఇది అల్లే విధానం చూపెడతాను. ఆ ట్రిక్ ఎలా వస్తుంది అనేది. ఇలా స్క్వేర్ షేప్లో ఫస్ట్ చపాతీలా లాటించుకోవాలి. ఆ చపాతీలా లాటించుకున్న తర్వాత స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఆ స్క్వేర్ షేప్కి ఇలా 3 స్ట్రైక్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. లావుగా కట్ చేసుకుంటే జడ షేప్ రాదు, అల్లుకునే విధానం సరిగ్గా రాదు, లావుగా వస్తుంది. ఇప్పుడు ఇది ఇలాగా ఇప్పుడు ఇది ఇక్కడ ఇలాగా 1 సెకండ్ ఇలా చూపెడుతున్న విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. రెసిపీ రెడీ. టేస్టీ కొంచి సిస్టర్స్ రెసిపీ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది. ప్రాసెస్ మాత్రం వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు ప్రాసెస్ క్లారిటీగా అర్థమవుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మధ్యలో కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ అవుతుంది, అది కొంచెం ఇగ్నోర్ చేయండి. వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూడండి.